పరకామణి చోరీ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో సిఐడి ఎంట్రీ ఇచ్చింది. తిరుమలలోని పరకామణిని సిబిఐ దర్యాప్తు బృందం పరిశీలించింది. అధికారుల నుంచి వివరాలు సేకరించింది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దర్యాప్తు బృందానికి పలు ఆధారాలు సమర్పించారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. దైవద్రోహం చేసిన వారు శిక్ష అనుభవిస్తారంటున్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుమల పరకామణి సంబంధించి కూడా సిఐడి దర్యాప్తు ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది. దీంట్లో గతంలో లోక్ అదాలత్లో ఏదైతే గతంలో ఒప్పందం చేసుకున్నారో దానిని హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి ఎంక్వైరీలో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయి, ఎలాంటి అధికారులు ఇతరత్ర ప్రమేయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడేదానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మొత్తం మీద మీరు గత కొన్ని ఏళ్లుగా అంటే దాదాపు 2 ఏళ్లుగా కూడా ఏదైతే కోరుతున్నారో ఆ ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది? హైకోర్టు గైడెన్స్ నేపథ్యంలో ప్రస్తుతం సిఐడి దర్యాప్తు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా స్వామివారి పరకామణి వెంకటేశ్వర స్వామి సొత్తుని చోరీ చేసి పంచుకునే ప్రతి ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజులు దగ్గరలోనే పడి ఉన్నాయి. ఎందుకంటే నిన్ననే హైకోర్టు రాష్ట్ర పోలీస్ శాఖ మీద తీవ్ర ఆగ్రహాన్ని వెల్లబుచ్చడం జరిగింది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి నిర్ణయిత సమయంలో వారికి కావాల్సినటువంటి సీజ్ చేసి డాక్యుమెంట్స్ సమర్పించాలంటే వారు సమర్పించలేకపోయారు. కాబట్టి ఈరోజే రాష్ట్ర సిబిసిఐడి డీజీ రవిశంకర్ గారు తిరుమలకి రావడం జరిగింది. ఈ పరకామణిలో జరిగినటువంటి వ్యవహారాల పరిశీలనకి నేను కూడా వారిని వ్యక్తిగతంగా కలిసి నా దగ్గర నుండి ఆధారాలు పూర్తిగా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన ఆధారాలు ఏమిటంటే చోరీ చేసినటువంటి సంఘటన సీసీటీవీ ఫుటేజెస్ టీటీడీ దగ్గర లేవు, కమాండ్ కంట్రోల్లో లేదు, పరకామణి లేదు. ఎందుకు దాన్ని అరేంజ్ చేశారు, ఎందుకు దాన్ని మొత్తం దాన్ని దొరకకుండా చేస్తారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. మీ ఇంట్లో నీతి నిజాయితీ ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు, ప్రిజర్వ్ చేయలేదు? కాబట్టి దీన్ని గమనించినట్టయితే మనకు బాగా మతలబు ఉంది. దీంట్లో 100 కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి మనకు ఫిర్యాదులు ఉన్నాయి భక్తుల నుంచి. ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు మీరు చెప్పారు హైకోర్టు రెండోసారి దీనిపైన సీరియస్ అవ్వటం, ఏదైతే జాప్యం చేయకుండా చేయమని చెప్పి పోలీసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇంత సీరియస్ కేసు పైన ప్రస్తుతం ఎందుకని ఈ జాప్యం జరుగుతోంది? మీరు చెప్పినట్టు ఆధారాలు, ముఖ్యమైన ఆధారాలు ఏదైతే రికార్డు అన్నీ స్వాధీనం చేసుకోమని కోర్టు చెప్పిన నేపథ్యంలో అవి ఆధారాలన్నీ ఎక్కడికి పోయినాయి, ఎవరు దాన్ని చెరిపేశారంటారు? ఆధారాలు అప్పుడు నుండి అధికారులు 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు ఉన్నారో అధికారుల ప్రోద్బలం వల్లే ఇవి జరిగింది. టీటీడీలో నుండి అధికారులు చేశారా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన అధికారుల ఆదేశంతో చేస్తారా? ఆ వివరాలన్నీ బయటపడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒకటి ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవించాల్సిన సమయం ఇది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సాధారణమైన దేవదేవుడు కాదు. ఆయన ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తాడు. ఈరోజు భక్తులు కోరుకున్న విధంగా సిబిసిఐడి ఇప్పుడు మా ప్రభుత్వం, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్కి మార్చుకున్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసినటువంటి పోలీసులు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్నైతే మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చినప్పుడు సందర్భంలో వారికి చెప్తే, లేదు ఖచ్చితంగా భక్తులకి న్యాయం చేస్తాం, స్వామివారి సొత్తు కొట్టేసిన ప్రతి ఒక్క రూపాయిని తిరిగి స్వామివారి గజానికి చేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ దీని మీద సిట్టు విచారణ మేము జరిపిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ నుంచి మా ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు, అలాగే పార్థసారథి డోండ్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ప్రస్తావించడం జరిగింది. ఇది పూర్తిగా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హుండీ అంటే మనందరికీ తెలుసో తెలీదో నిలువు దోపిడీ ఇస్తారు స్వామివారికి. అంటే మొక్కున్నటువంటి సమయంలో ఒంటి మీద ఏదైనా ఏవే బంగారు ఉందో అన్నీ, అంటే మంగళసూత్రంతో పాటు మాతుమూర్తులు హుండీలో వేస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి హుండీలో దొంగలించినటువంటి ఈ పరకామణి దొంగల్ని ఖచ్చితంగా గట్టిగా శిక్షించే రోజు దగ్గరలోనే ఉంది. అంటే సార్, మనం గతంలో ఏదైతే సీసీ ఫుటేజ్ గతంలో వచ్చిందో విజిలెన్స్ అధికారులు, అది మనం 1 రోజు 2 రోజులతో కూడా సరిగా తెలియదు. ఆ ఫుటేజ్ ఒక్కటి మాత్రం ఆధారంగా ఉంది. అది కూడా లేకపోయింటే పరిస్థితి అసలు ఎవరికి తెలిసి ఉండేది కాదు. మరి ఏమైపోయినాయి అంటారు ఈ ఆధారాలు? అంత కొన్ని నెలలుగా అతను అంతకు ముందు నుంచే విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. మరి ఆ ఫుటేజ్ అంతా ఎందుకు లేదు? మరి గుడిలో లింగాన్ని మింగేస్తారని సామెత ఉంది. దానికి కరెక్ట్గా వైసీపీ వాళ్ళు సరిపోతారు. అలాగే స్వామివారి సొత్తు ఏందండి, వెంకటేశ్వర స్వామి సొత్తు మీద అంత ధైర్యంగా కన్నేసి దాన్ని కాజేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారు. నువ్వే 40 కోట్ల రూపాయలు స్వామివారికి రాయిచ్చావు. ఎవరయ్యా నువ్వు రాయిచ్చేదానికి? నీకేం హక్కు ఉంది? అసలు టీటీడీ బోర్డుకి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదు. వెంకటేశ్వర స్వామి కాజేసిన వాడిని చట్టం ముందు నిలబెట్టాలా, శిక్షించాలి తప్ప రాజీ చేసి చెట్టు కింద పంచాయతీలు చేసే అంశం కాదు ఇది. కాబట్టి
గత ప్రభుత్వం ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలిందనే దానికి నిదర్శనం ఈ పరకామణి ఇష్యూనిగా మనం కానీ గమనించినట్టయితే. ఎందుకంటే హిందూ మతం మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరు ఇలాంటి పనులు చేయరండి. బయటపడిన తర్వాత ఆ అంశాన్ని సీరియస్గా తీసుకొని వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూ భక్తుల మనోభావాలు కాపాడాల్సిన నైతిక బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉన్నది, వైసీపీ ప్రభుత్వం మీద. వారు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే ఈ రోజు నుంచి సిఐడి విచారణ దీనిపైన ముమ్మరమైన పరిస్థితి అయితే ఉంది. డీజీ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ దర్యాప్తు ప్రారంభించారు. దానికి సంబంధించిన ఆధారాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఆధారాలను కూడా అధికారులకు కూడా అందజేశారు. తప్పకుండా దీనిపైన చర్యలు ఉంటాయి, నిందితులపైన అరెస్టులు ఉంటాయి. వారు ఎంత స్థాయిగా ఉన్న వ్యక్తులైనప్పటికీ కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. స్వామివారి ఏదైతే భక్తులు సమర్పిస్తారో వాటిని కాపాడే బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు టీటీడీ పరకామణి వ్యవహారంలో సిఐడి దర్యాప్తు నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.